మధున లబానా కమ్యూనిటీ అని సపరేట్ ఒక మీ కల్చర్ ఐడెంటిటీ ఒక మాండలికం ఇదంతా ఉంది. మీకు బీసీడీ కేటగిరీ ఇవ్వడానికి కారణము అది మీకు ఒక బ్యాకప్ లాగానే మీ సక్సెస్ అయ్యే మార్గాన్ని జర దూరం చేసిందని అనుకుంటున్నా. అది దాని గురించి ఒకసారి చెప్పే ప్రయత్నం మీ కల్చరల్ వాటి గురించి. ఇక్కడ ఏంటంటే మథుర లబానా అనేది కమ్యూనిటీ మాది. జనరల్గా సెంచరీస్ బ్యాక్ మేము సంచార జీవితం గడుపుతూ ఆ తర్వాత ఏడైతే మాది ఏంటంటే ప్యాస్ట్రల్ కమ్యూనిటీ అన్నట్టు. ఇక్కడ ఆవుల ఆధారంగానే మా జీవన విధానం కొనసాగుతూ ఉండేది. మా పూర్వీకులు అదే పని చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత మెల్లమెల్లగా ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఎక్కడైతే వీళ్ళకు విస్తారంగా పశుగ్రాసం దొరుకుతుందో ఎత్తైన ప్రాంతాల్లో స్థిరపడ్డాము. అంటే మాకంటూ ఒక సొంత భాష ఉంది, వేషధారణ ఉంది, దాంతోపాటు ఒక సపరేట్ సొంత కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. జనసంఖ్య అనేది తక్కువగా ఉంటుంది. కొన్ని జిల్లాలు మాత్రమే, ఇటు ఆదిలాబాద్, కామారెడ్డి లాంటి జిల్లాలకు మాత్రమే, అది కూడా కొన్ని ప్రాంతాలు, ఇక్కడ ఇంద్రవెల్లి ఆదిలాబాద్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో గాంధారి, పెద్దకోటప్పగల్ లాంటి కొన్ని ప్రాంతాలకు మాత్రమే మేము పరిమితమై ఉన్నాము. నిజానికి మాకు ఆ రోజే ఎస్టీ జాబితాలో చోటు కల్పించాల్సింది, కాకపోతే మాకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఎస్టీ జాబితాలో గవర్నమెంట్ ఎందుకో మమ్మల్ని అయితే యాడ్ చేయలేదు. దాని ప్రతిఫలంగా ఏంటంటే ముందే కొద్దిగా లాంగ్వేజ్ వేరు ఉంటుంటుంది కాబట్టి లాంగ్వేజ్ పరంగా భాషల పరంగా మేము ఇబ్బందులు ఎదుర్కొంటాము. ఆ తర్వాత ఏంటంటే ఒక గిరిజన సమూహం నుంచి వచ్చాము కాబట్టి కొద్దిగా ఆ బ్యారియర్ అనేది తప్పకుండా ఉంటుంది ఎంతో కొంత. అయితే గవర్నమెంటు ఆ దిశగా మొన్ననే 2017లో చెవ్లప్ప కమిషన్ అనేది నియమించింది. ఆ తర్వాత ఏదైతే మథుర లబానా కమ్యూనిటీ ఉందో ఆ మథుర లబానా కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేరుస్తామని మన అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఏ పరిమాణాలు జరిగావో తెలియదు, కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల వలన ప్రస్తుతం సెంట్రల్ దగ్గర ఆ బిల్ అనేది హోల్డింగ్లో ఉంది. చూద్దాం, ఇక అది ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయము. ప్రభుత్వము దానికి అనుగుణంగా పాజిటివ్గా ఆలోచిస్తుందని ఆశిస్తూ ఉన్నాం.